విశాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో సీఎం కు అధికారులు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా డేలో ప్రధానమంత్రి మోదీ పాల్గొననున్న నేపథ్యంలో యోగా డే ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో యోగాంధ్ర కార్యక్రమంపై సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. 5 లక్షల మందితో యోగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ వస్తున్న నేపథ్యంలో జిల్లాలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ వెంబడి పలు ఆంక్షలు విధించారు. ప్రజలను తరలించేందుకు జిల్లాలో 2000 బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే యోగాలో పాల్గొనే వారికి టీ-షర్ట్లు, మ్యాట్లు కూడా పంపిణీ చేయనున్నారు. విశాఖకు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో సీఎం కు అధికారులు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా డేలో ప్రధానమంత్రి మోదీ పాల్గొననున్న నేపథ్యంలో యోగా డే ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో యోగాంధ్ర కార్యక్రమంపై సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. 5 లక్షల మందితో యోగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ వస్తున్న నేపథ్యంలో జిల్లాలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ వెంబడి పలు ఆంక్షలు విధించారు. ప్రజలను తరలించేందుకు జిల్లాలో 2000 బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే యోగాలో పాల్గొనే వారికి టీ-షర్ట్లు, మ్యాట్లు పంపిణీ చేయనున్నారు. దీనిపైన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, పీఎం మోదీ వస్తున్న నేపథ్యంలో విశాఖలో యోగా డేకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? చూస్తుంటే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 21వ తేదీన కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా జరిగినటువంటి యోగాంధ్ర కార్యక్రమం ఏదైతే ఉందో కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ రోజు జరిగినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఏర్పాట్లు పైన ఏపీ సీఎం ముఖ్యమంత్రి అధికారులు దేశవ్యాప్తంగా కూడా ఏడాది దాదాపు 5 లక్షల మంది అవకాశం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అలాగే విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి అంశంపైన పరిశీలించేందుకు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్.